मसीह के बारे में जब सच्चाई बताते हैं, ఇప్పటి వరకు ప్రజలు అర్థం చేసుకోలేదు. मगर प्रजा इस सुनते नहीं है, యేసు समझते ప్రభు नहीं ఎందుకు है। భూమి మీదకి రావడం జరిగింది, यीशु मसीह इस पृथ्वी पर क्यों आया, ఎందుకు వెళ్ళటం జరిగింది, क्यों वापस चला गया, और ఎందుకు ఈ మాటలన్నీ మనకు తెలియజేయబడ్డాడో क्यों ये सारी बातें हमें बताई गई, ఇప్పటి వరకు అన్య ప్రజలకు తెలియదు. इसके बारे में अन्य लोगों को अभी तक पता नहीं है। కేవలం తెలిసింది ఏంటిదంటే केवल उन्हें क्या पता है, వీళ్ళు క్రిస్టియన్ తెలుసు అంతే. बस उन लोग को यही पता है कि ये लोग मसीह लोग हैं, వీళ్ళు క్రైస్తవులనే తెలుసు. ये लोग मसीह लोग है करके ही पता है। కానీ యేసు ప్రభు దగ్గరికి వెళితే मगर यीशु प्रभु के पास जाएंगे ఆయన तो మంచి మాటలు తెలియజేసినాడు. वो एक अच्छी बातें हमें बताया है। ఇక్కడ వాక్యములోనికి వెళితే, इधर वचन की ओर जाएंगे तो యోహాను సువార్తలోనికి వెళితే, यूहन्ना का सुसमाचार में हम ఆయన देखेंगे, మరణించి తిరిగి లేచినప్పుడు, वो मरकर 30 वापस उठा तो जी उठा ఎప్పుడైతే तो మరణించి ఆయన సమాధి చేయబడ్డాడో, मरने के बाद जब उन्हें समाधि किया गया తిరిగి లేచినప్పుడు और फिर वो जी उठा, మొట్టమొదట ఎవరు వెళ్ళారో